ఓడలో ఉంటేనే మీరు బ్రతుకుతారు. ఓడలో లేకపోతే మాత్రము మీరు తప్పించుకోలేరు. మరణము నుంచి తప్పించుకోవాలంటే ఎక్కడ ఉండాలి చెప్పండి? ఓడలోనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకమంతటి మీదకి దేవుడు జల ప్రళయాన్ని పంపించిన కాలంలో నోవాహుతో చెప్పాడు, నువ్వు ఓడను తయారు చేసుకో, ఓడలోనికి ప్రజలందరినీ పిలమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరినీ పిలుస్తూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు పిలుస్తూనే ఉన్నాడండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువు సరిపోయిన దినం నుండి ఈ దినం వరకు ఆయన రక్షణ సువార్త, ఆయన మరణ సువార్తను ప్రజలందరికీ తెలియజేస్తూనే ఉన్నామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చాలామంది ఎక్కడికి రాలేదు? ఆ రక్షణ అనే ఓడలోనికి రాలేదండి ప్రజలందరూ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజుల్లో కూడా వారందరూ కూడా వారి మార్గాలు చెరిపేసుకున్నారటమ్మా. ఏం చెరుపుకున్నారమ్మా? వారి మార్గాలను చెరిపేసుకొని వాళ్ళందరండి దేవునికి వ్యతిరేకంగా చెప్పిన మాట వినలేదండి. రానే వచ్చింది ఆ రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తాను తన కుటుంబం, తనకు ఎవరున్నారమ్మా? తన భార్య ఉందమ్మా, 3 కొడుకులు ఉన్నారు, 3 కోడళ్ళు ఉన్నారండి. మొత్తం ఎంతమంది? మొత్తం 8 మంది ఓడలో ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజుల్లో ఉన్న జంతువులే ఈ రోజుల్లో మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ సింహాలరా రండి అని అంటే ఒక్కటే వత్తలేదమ్మా. ఎన్ని వచ్చాయట? జతలుగా వచ్చేయండి. అన్నీ ఎక్కడికి వచ్చేసేయండి? ఓళ్ళకి వచ్చేసేయండి. ప్రైజ్ లార్డ్. ఇదంత అద్భుతం అండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన వాళ్ళకి రండ్రా అక్కడికి వెళ్దాం, రండ్రా ప్రార్థనకి అవును అన్నాం అనుకోండి, మన పిల్లలు ఎక్కుతారమ్మా? మన బండ్లు ఎక్కుతారా? మనకు ఇలా రానించి రైన టెట కొట్టేస్తారమ్మా. మొత్తం ఎంత ఉన్నాలో అంత తిప్పేస్తారు, బుర్ర పచ్చడి చేసుకొని ఉంటారమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోవాహు యొక్క మాటకు లోబడి అవన్నీ కూడా ఎలాగొచ్చేట? జతలుగా అవన్నీ ఎక్కేసేయండి. వాటితో పాటు తన కుటుంబం ఎక్కేసారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుకున్న టైం వచ్చేసిందండి. వర్షం ప్రారంభం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రారంభమై మోకాళ్ళ దగ్గరకు వచ్చాక రే చెప్పినట్టు వస్తుందో ఈ వర్షం అనుకున్నారు ఊళ్ళో వాళ్ళందరూ, చూసిన వాళ్ళందరూ, ఆ దేశాల్లో ఉన్నవారు, ఎక్కడెక్కడ ఉన్నవారు అందరూ కూడా విన్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఎక్కడ దాకా వచ్చిందాక? ముక్కుల దాకా వచ్చిందాకా వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదండి. ఇంకా ముక్కుల దగ్గర ఆ పైకి వెళ్తే ఏమవుతుందండి? అయిపోయినట్టేనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నాసికా రంధ్రాలలోనే ఏం పెట్టాడమ్మా మనకి? దేవుడు జీవవాయువు ఊదాడు. కాబట్టి ఈ 2 ముక్కులు మూసుకొని చూడండి నా ఇంటికి వెళ్ళాక. మళ్ళీ రేపు మీరు రాలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ వరకు ఎన్ని నీళ్ళు వచ్చినా మనం భరించేయగలమండి. ఎన్ని నీళ్ళు మన మీద పడ్డా మనం భరించేస్తాం. కానీ ముక్కులు దాటయ్యా పెట్టి రెడీ చేసుకోవాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అరుస్తున్నారు. ఓ నోవాహు అన్న తలుపుతీ. ఓరు బాబా, మీకు 120 సంవత్సరాలు చెప్పి చచ్చానురా. ఇప్పుడు ఈ ఓడ నేనే చేశాను, అన్నీ నేనే చేశాను, కానీ తలుపేసింది మాత్రం ఎవరు? దేవుడు తలుపేసాడురా, నాకు రాదు తలుపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వెయ్యగా ఎవరు తీయలేరమ్మా, తీస్తే ఎవరు వేయలేరండి. అలాంటి తలుపు ఆయన వేసేసాడు. కాబట్టి అంత భయంకరంగా ఆ యొక్క పరిస్థితి అయ్యిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పౌలు గారు కూడా చెప్తున్నారు, మీరు ఓడలో ఉంటే కానీ మీరు తప్పించుకోలేరు. 276 మందితో ఈయన ఒక హెచ్చరిక చేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మనం నరకానికి పోకుండా ఆ నరకం నుంచి తప్పించుకోవాలనంటే మనం ఎక్కడ ఉండాలి చెప్పండి? ఈ పరలోక పట్టణం లాంటి, ఈ పరలోకపు గవిని లాంటి దేవుని మందిరంలోనే మనం ఉంటేనే తప్పించుకోగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పొద్దున్న చెప్పాను కదమ్మా, ఈ విశ్రాంతి, ఈ ఆలయమట ఇదే దేవుని యొక్క గవిని. అంటే ఇక్కడి నుంచే మనం పరలోకం వెళ్ళాలండి. ప్రైజ్ లార్డ్. విమానం కాదు కదా, రైలు కాదు కదా. మనం ఎక్కడికి వెళ్ళాలమ్మ? ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే ఇక్కడ ఈ పరలోకపు ఇదే పరలోకపు గవినండి. ఇక్కడ టిక్కెట్లు తీసుకోవాలండి. ఇక్కడి నుంచే మనం వెళ్ళాలా. అది యాకోబు గారు చూశారు, ఆయన చెప్పారు. హల్లెలూయా. ఇది మందిరం, ఇది ఒక దేవుని మందిరం తప్ప ఇది వేరొకటి కాదు. ఎందుకంటే దేవుని దూతలు ఎక్కుచూ కిందకి దిగుచూ పైకి ఎక్కుతూ ఉన్నారు. ఇదే పరలోకపు గవిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మనందరం ఇక్కడ ఉంటేనే ఆ మరణములో నుంచి, ఆ నరకములో నుంచి మనం తప్పించబడాలంటే ఏం చేయాలమ్మా? దేవుని మందిరంలోనే ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఇదిగో 276 మంది మీరందరూ ఎక్కడ ఉండాలి చెప్పండి? ఓడలో ఉంటేనే మనం తప్పించుకోగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక.